హలో సనాప్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా, పర్సనల్ బుకింగ్ అనేది చేసుకున్న తర్వాత ఎవరైనా సరే, సేలర్స్ కావచ్చు, బయర్స్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూకి సంబంధించి ఎవరైనా మాట్లాడాలనుకున్నా కానీ, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాతో ఒక 15 నిమిషాలు అరగంట సేపు మాట్లాడాలి, ఫోన్లోనే మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే 299 అమౌంట్ పే చేసి సో మీరు మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సెల్లర్ అండ్ బయర్స్ ఎవరైనా సరే పర్సనల్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పర్సనల్ బుకింగ్ ఎందుకు తీసుకొచ్చాను, దీని వెనకాల ఒక రీజన్ అయితే ఉంది మెయిన్గా. సో అది ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఆల్రెడీ మన ఛానల్లో పిన్ టు పిన్ పై అప్లికేషన్కి సంబంధించి, పై బ్రౌజర్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ప్రతి ఒక్క దాని మీద వీడియోస్ అయితే ఉన్నాయి మా ఛానల్లో. అయినా చాలామంది నాకు కాల్స్ అయితే చేస్తున్నారు. వీడియోస్ చూడకుండా కాల్స్ అనేది చేసి, బ్రదర్, సార్, మేము మీ సబ్స్క్రైబర్స్ని, మీ వీడియోస్ డైలీ వాచ్ చేస్తూ ఉన్నాము, 6 months నుంచి, 2 months నుంచి, 1 week నుంచి మీ వీడియోస్, ప్రతి ఒక్క వీడియోస్ చూస్తూ ఉన్నాం మేము అని కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత సో మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, సో అదే డౌట్స్, అదే క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్రెడీ నేను వీడియోస్ చేసి ఉంటాను కదా, ఆ వీడియోస్లో ఉన్న డౌట్స్నే వీళ్ళు మళ్ళీ అడుగుతారు. అంటే వీళ్ళు మా సబ్స్క్రైబర్స్ కాదు, వీళ్ళు నా వీడియోస్ అనేవి చూడలేదు, ఏదో ఒక వీడియోలో చూసి నెంబర్ అనేది తీసుకొని నాకు కాల్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో వన్స్ నేను సరే బ్రో, థ్యాంక్ యూ అని చెప్పి, వీడియోస్ అయితే చూడండి బ్రో, ఆ డౌట్స్కి సంబంధించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. వీడియోస్ అయితే ఉన్నాయి మా ఛానల్లో, వీడియోస్ అయితే చూడండి. ఫోన్లో మీకు కనీసం ఒక అరగంట సేపు, 15 నిమిషాల సేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేయలేను. వీడియోస్ అయితే ఉన్నాయి, వీడియోస్ అయితే చూడండి. సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోస్లో. ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను చెప్పడం కన్నా వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అని చెప్పినా కానీ, లేదు బ్రో ఫోన్లోనే చెప్పు, 10 నిమిషాలే కదా, 5 నిమిషాలే కదా అని చెప్తూ ఉన్నారు. సో ఆ 5 నిమిషాలు, 10 నిమిషాలు అనేది ఎంతో ఇంపార్టెంట్ తెలుసా నాకు. సో చాలామంది కాల్స్ అయితే చేస్తున్నారు. సో మీకు 5 నిమిషాలు, 10 నిమిషాల సేపు సో టైం స్పెండ్ చేస్తే నేను అవతల వాళ్ళకు కాల్ అనేది లిఫ్ట్ చేయలేకపోతున్నా, వాళ్ళకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నా. సో ఆ కారణంగా పర్సనల్ బుకింగ్ అనేది తీసుకొచ్చాను అనమాట. సో ఇది కాకుండా సో డిసెంబర్లో ఆఫీస్ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. బయర్స్ అండ్ సేలర్స్ మీరు కూడా 299 అమౌంట్ అనేది పే చేసి పర్సనల్ బుకింగ్ అనేది చేసుకోండి. సో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు త్వరగా కాయిన్స్ అనేవి అందుతాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ మీ నెంబర్స్ అనేవి నేను సేవ్ చేసుకోవట్లేదు. ఇక్కడ చాలామంది కాల్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి నేను నెంబర్స్ అనేవి సేవ్ చేసుకోవట్లేదు. బట్ సేవ్ అవుతే నాకు గుర్తు ఉంటుంది అనమాట. ఫలానా ఇతనికి ఇన్ని కాయిన్స్ కావాలి అన్నారు కదా, ఇతనికి ఇన్ని కాయిన్స్ కావాలి అన్నారు కదా అని నాకు గుర్తు అయితే ఉంటుంది. అందుకని ఎవరైతే 299 పర్సనల్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ నెంబర్ మాత్రమే నా మొబైల్లో సేవ్ అయితే ఉంటుంది. 1 year వరకు, 1 సంవత్సరం వరకు పై నెట్వర్క్ సంబంధించి, పై అప్లికేషన్కి సంబంధించి, సేలింగ్ అండ్ బై కానీ, టెక్నికల్ ఇష్యూకి సంబంధించి, టెక్నికల్ ప్రాబ్లమ్కి సంబంధించి, కేవైసీకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నా పర్సనల్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకు రెస్పాండ్ అయితే అవుతా. అరగంట సేపు అయినా, 15 నిమిషాలు అయినా క్లియర్ కట్గా నిదానంగా మాట్లాడుకోవచ్చు. సో అర్థమైందిగా. జనరల్గా రోజు ఇచ్చే మీకు నెంబర్ 9652664970 డిస్ప్లే మీద, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, ఈ నెంబర్ వచ్చేసి ఆఫీస్ నెంబర్కి పరిమితం అయితే చేస్తా దీన్ని. సో చిన్న డౌట్స్ కోసం, ఇన్క్వైరీ కోసము సో ఈ నెంబర్కి మీరు కాల్ అయితే చేసుకోవచ్చు. అలాగే నా పర్సనల్ నెంబర్ కావాలి, నాతో మీరు మాట్లాడాలి అంటే సో పర్సనల్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 299 వచ్చేసి నా కోసం కాదు. సో ఇది ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం, మన అందరి కోసం. ఈ 299 అనేది ఆఫీస్ మెయింటెనెన్స్ కోసము. సో డిసెంబర్లో ఆఫీస్ అనేది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. ఆఫీస్ మెయింటెనెన్స్ కోసమే ఈ 299 రూపీస్ అనేది నేను మీకు అడుగుతున్నాను అనమాట. సో ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళతో నేను ఫ్రీగా మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. సో అర్థమైందిగా. ఎవరైతే పర్సనల్ 299 అమౌంట్ పే చేసి బుక్ చేసుకుంటారో వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది నా మొబైల్లో ఫిట్ అయి ఉంటుంది. సో 1 year మొత్తం, 2025 మొత్తం సో ఎప్పుడు వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఆఫీస్ దగ్గరికి ఏ టైంకి వచ్చినా కానీ సో మీకు రెస్పాండ్ అవుతాము. సో మీ డౌట్స్ని, మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఇస్తాం. సో అర్థమైందిగా. దీనికోసమే ఈ 299 పర్సనల్ బుకింగ్ అనేది తీసుకొచ్చాను అనమాట. చాలామంది వీడియోస్ చూడకుండా, మెయిన్గా వీడియోస్ అనేవి చూడకుండా వీడియోస్లో ఉన్న డౌట్స్నే అడుగుతూ ఉంటారు. వీడియోస్ చూడకుండా వీడియోస్లో ఉన్న డౌట్స్నే కాల్ చేసి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారనమాట. అరగంట సేపు, 10 నిమిషాల సేపు, 15 నిమిషాల సేపు టైం వేస్ట్ చేస్తున్నారు చాలామంది. సో వీళ్ళ కోసమే ముఖ్యంగా ఈ 299 పర్సనల్ బుకింగ్ అనేది తీసుకొచ్చా. సో ఈ 299 అనేది నా కోసం అయితే కాదు, మన అందరి కోసం, ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం అనేది నేను అడుగుతున్నా. సో మీలో ఎవరెవరైతే 299 పే చేసి పర్సనల్ బుకింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ 9652664970 ఈ నెంబర్ అయితే ఉంది కదా, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా. సో ఈ నెంబర్కి మీ యొక్క ఫోటో, సో ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. 299 అమౌంట్ స్క్రీన్ షాట్ అని, అలాగే మీ యొక్క ఫోటో, అలాగే మీ ఊరు పేరు, మీ మొబైల్ నెంబరు, మీ పేరు. అర్థమైందిగా. 9652664970 ఇది ఆఫీస్ నెంబర్ అనమాట. ఈ ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. సో
9652664970 ఇది ఆఫీస్ నెంబర్ అనమాట. ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. 299 అమౌంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క ఫోటో, మీ ఊరు పేరు, మీ మొబైల్ నెంబరు, మీ పేరు. అర్థమైందిగా? మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ ఊరు పేరు, మీ యొక్క ఫోటో, 299 పేమెంట్ స్క్రీన్ షాట్. ఈ పర్సనల్ బుకింగ్ వచ్చేసి 299 1 ఇయర్ మొత్తం అనమాట. 2025 మొత్తము యాక్టివ్లో అయితే ఉంటుంది. ఆఫీస్ దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. ఏ డౌట్స్ అయినా మీరు అడగొచ్చు. ఏ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ అయితే చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. కేవైసీకి సంబంధించి అదర్ వేరే ప్రాబ్లం ఏమొచ్చినా మీకు సాల్వ్ అయితే చేసిస్తాం. సో ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎటువంటి ఫీజు అయితే ఉండదు, మీకు ఫ్రీ అనమాట. 299తో మీరు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఫ్రీగా మీరు 1 ఇయర్ వరకు మీరు ఏ ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా? సో ఇది అనమాట మన జర్నీ అనేది ఇక్కడితో ఆగిపోదు. సో రేపు లిస్టింగ్ అయిన తర్వాత, లాంచింగ్ అయిన తర్వాత కూడా సో మనకు కంటిన్యూ అయితే అవ్వాలి మనం. ఎందుకంటే లిస్టింగ్ లాంచింగ్ అయిన తర్వాత ఏ ప్లాట్ఫామ్ ద్వారా మనకు ఎక్స్చేంజ్ తీసుకొస్తారో తెలియదు కాబట్టి సో చాలామంది తెలియని వాళ్ళు అయితే ఉన్నారు. సో వాళ్ళు ఎలా సేల్ చేసుకోవాలి, ఎక్స్చేంజ్లో ఎలా మార్చుకోవాలి అనేది తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలి. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. సో మీరు కూడా ఈ 299 అమౌంట్ అనేది పే చేసి పర్సనల్ బుకింగ్ అనేది చేసుకోండి. రేపు ఈజీగా మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చి మీరు ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఒక పైసా కూడా ఇక్కడ మేము తీసుకోము, మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసి మీరు చేసుకోవచ్చు. 299 బుక్ చేసుకున్న వాళ్ళకు ఈ ఆఫర్ అనమాట. సో చిన్న చిన్న డౌట్స్కి ఆఫీస్ నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి, 9652664970కి. సో పర్సనల్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకు నా పర్సనల్ నెంబర్ అనేది వెళ్తుంది. సో ఎవరెవరైతే పర్సనల్ బుకింగ్ అనేది చేసుకుంటారో సో వాట్సాప్ అయితే చేయండి 9652664970కి. 299 అమౌంట్, మీ యొక్క ఫోటో, మీ ఊరు పేరు, మీ పేరు, మీ మొబైల్ నెంబర్. సో మా మొబైల్లో సేవ్ చేసి పెట్టుకుంటాం. సో ఎప్పుడైనా మీరు కాల్ అయితే చేయొచ్చు. సో మీరు ఈ స్క్రీన్ షాట్ పెట్టగానే నా పర్సనల్ నెంబర్ అనేది మీకు అయితే వస్తుంది. ఎంఎంజీ అబ్దుల్లా పర్సనల్ నెంబర్ అయితే వస్తుంది. మీరు నా పర్సనల్ నెంబర్ అనేది సేవ్ చేసి అయితే పెట్టుకోండి. సో అర్థమందిగా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి.